నమస్కారం. దిస్ ఈజ్ ఒగ్గు మల్లిబాబు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పెరిమాలపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బీకామ్ థర్డ్ ఇయర్ నుంచి 5th సెమిస్టర్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయిన పేపర్ 5.6 5th సెమిస్టర్లో 6th పేపర్ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, గ్రామీణ మరియు వ్యవసాయ పరపతి, ఈ పేపర్కి సంబంధించి బీకామ్ థర్డ్ ఇయర్ విద్యార్థులందరికీ సిలబస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు నన్నయ్య యూనివర్సిటీ గైడ్లైన్స్, సిలబస్, కరికులం ప్రకారం మనం ఈ సిలబస్ని ఫాలో అవుతాం. సిలబస్లో 5 యూనిట్స్ ఉంటాయి. మొదటి యూనిట్ గ్రామీణ మరియు వ్యవసాయ పరపతిలో సబ్జెక్ట్ పేపర్లో మొదటి యూనిట్ రూరల్ క్రెడిట్, ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్, గ్రామీణ రుణాల యొక్క లక్ష్యాలు మరియు ప్రాముఖ్యత, అలాగే గ్రామీణ రుణాల వర్గీకరణ. ఇది మొదటి యూనిట్లో మనకి ముందు భాగంలో ఉండే లెసన్. తర్వాత ఇదే యూనిట్లో మనకి జనరల్ క్రెడిట్ కార్డ్స్, అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ రూపీ కార్డ్. ఆల్సో దిస్ టాపిక్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ దిస్ యూనిట్. జనరల్ క్రెడిట్ కార్డ్, సాధారణమైన క్రెడిట్ కార్డులు ఏ విధంగా మనం ఉపయోగిస్తాం, వాటి యొక్క ప్రయోజనాలు, విధులు ఈ యూనిట్లో తెలుసుకుంటాం. అలాగే ఆర్థిక సమ్మిళితం, ఇంక్లూజన్ ఆఫ్ కొత్త పోకడలు, కొత్త అంశాలు ఆర్థికంగా గ్రామీణ పరపతిని ఇంక్లూజన్ చేయడానికి ఏ విధంగా ఉన్నాయి. అలాగే రూపే కార్డ్, భారతదేశంలో రూపొందించబడిన కార్డుల్లో మొదటిది మనకి రూపే కార్డ్. ఈ రూపే కార్డు యొక్క ప్రయోజనాలు, రూపే కార్డు యొక్క ఆవశ్యకతను మనం ఈ యూనిట్లో తెలుసుకుంటాం. ఇది మొదటి యూనిట్కి సంబంధించిన పాఠ్యాంశం, సిలబస్. నెక్స్ట్ రెండో యూనిట్లో మనం ఈ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ పేపర్లో రెండో యూనిట్లో రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్, ఇందులో ముఖ్యంగా మనకి ఈ ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ అంటే సంస్థాగతమైన మరియు ఇతర ఏజెన్సీలు. అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా అంటే ఒక ఆర్గనైజేషన్ బేస్డ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి, నాన్ ఆర్గనైజేషన్ బేస్డ్ యూనిట్లు అంటే ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీ ఫర్ ఫైనాన్సింగ్. ఈ గ్రామీణ పరపతిలో సంబంధించిన ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్. అండ్ ఆల్సో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫైనాన్సింగ్ ఫర్ ది రూరల్ ఇండస్ట్రీస్. ఇక్కడ మెయిన్గా వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధిలో స్వయం సహాయక బృందాల యొక్క పాత్ర ఏంటి, అలాగే గ్రామీణ పరిశ్రమలకు ఫైనాన్సింగ్ పరపతి ఏ విధంగా అందుతుంది, రుణాలు ఏ విధంగా అందుతున్నాయి అనేది ఈ యూనిట్ ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, థర్డ్ యూనిట్లో ఈ రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్లో థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఫార్మ్ క్రెడిట్, వ్యవసాయ పరపతి, దీని మీద ఏ విధంగా వ్యవసాయ పరపతి యొక్క
పరిధి ఏంటి, దాని ప్రాముఖ్యత మరియు పరపతి సూత్రాలు, అలాగే పరపతికి అయ్యే ఖర్చు, ఇవి ఈ యూనిట్లో చర్చిస్తాం. ఎందుకంటే ఫార్మ్ క్రెడిట్ స్కోప్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫార్మ్ క్రెడిట్, కాస్ట్ ఆఫ్ క్రెడిట్, and also credit types, problems and remedies measures, and also you can discuss the in this unit will be Kisan credit card scheme also included in this unit. So రుణాల్లో రకాలు, సమస్యల్లో వాటిలో ఎదుర్కొనే సమస్యలేంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఈ అంశాలన్నీ కూడా థర్డ్ యూనిట్లో మనం చర్చించుకుంటాం, నేర్చుకుంటాం. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్, రైతులకు అందించే పరపతి కార్డుని మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటామండి. అది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని ఈ థర్డ్ యూనిట్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్లో ఫార్మ్ క్రెడిట్ స్కోప్, ఫోర్త్ యూనిట్లో వచ్చేసరికి వ్యవసాయ పరపతి వనరులు, కోఆపరేటివ్ క్రెడిట్, దానికి సంబంధించిన ఏ ఆర్థిక సంస్థలు ఈ వ్యవసాయ పరపతికి సహకరిస్తాయో ఈ యూనిట్లో తెలుసుకుంటాం. అందులో ఆప్కో, నాబార్డ్, లీడ్ బ్యాంక్ స్కీమ్, ఇవన్నీ కూడా మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. అలాగే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పాత్ర మరియు రికవరీకి సంబంధించిన సమస్యలు, రుణాలు బకాయిలో ఉన్న సమస్యలు ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యూనిట్లో సోర్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ credit, that means source of the farm credit. So the importance of the cooperative credit, and also APCO and NABARD lead bank scheme introduction, ఇవన్నీ కూడా ఈ యూనిట్లో తెలుసుకుంటాం. అలాగే కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఇన్ ద రూరల్ farm credit. And also what are the facing of the problems recovering of loans, and also facing of the problems at the rural level. ఇవన్నీ కూడా మనం ఫార్మ్ క్రెడిట్లో యూనిట్ 4లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ యూనిట్లో ఫార్మ్ క్రెడిట్ అనాలిసిస్, వ్యవసాయ పరపతి విశ్లేషణ. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్, అర్హత పరిస్థితులు, వీటిని 3R కండిషన్ అంటామండి. రిటర్న్స్, రీప్లేస్మెంట్, రికవరీ, అండ్ ఆల్సో రిస్క్ బేరింగ్ కెపాసిటీ. ఈ 3Rsని మనం దీంట్లో ఈ ఫిఫ్త్ యూనిట్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ రిటర్న్స్, రీపేమెంట్ అండ్ ఆల్సో రీపేమెంట్ కెపాసిటీ అండ్ ఆల్సో రిస్క్ బేరింగ్ కెపాసిటీ. అంటే 3Rs అంటే ఏంటంటే ఆర్జన, తిరిగి చెల్లించే సామర్థ్యము, అలాగే నష్టభయాన్ని స్వీకరించే సామర్థ్యము, వీటిని 3R క్రెడిట్స్ అనాలిసిస్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ 3R క్రెడిట్లో వన్ మోర్ అనాలిసిస్ దేర్, దట్ ఈజ్ 3Cs.
analysis of 3 C's. What are the 3 C's? Means first one character, second one capacity, థర్డ్ వన్ క్యాపిటల్. అంటే ఒకటి ప్రవర్తన, అంటే అప్పు ఎవరైతే పొందుతారో వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క సామర్థ్యము, అలాగే వారి యొక్క మూలధనం. అంటే ఒక సంస్థని స్థాపించినప్పుడు ఒక గ్రామీణ పరిశ్రమ కానీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి కానీ మనం అప్పు ఇచ్చినప్పుడు వారి యొక్క ప్రవర్తన, క్యారెక్టర్ ఎలా ఉంది, నెక్స్ట్ సామర్థ్యం, తీర్చగలిగే సామర్థ్యం ఉందా లేదా, నెక్స్ట్ మూలధనం, అంటే అతను పూర్తిగా బ్యాంకు మీద ఆధారపడుతున్నాడా, బ్యాంకు సహాయం కోరుతున్నాడా అనేది మూలధనం ద్వారా తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్, 100 రూపాయలు పెట్టుబడి ఉంటే 90 రూపాయలు బ్యాంకు నుంచి రుణంగా తీసుకుని 10 రూపాయలు తన ఇనీషియల్ మూలధనం కింద తీసుకున్నాడా, ఇలాంటి అనాలిసిస్ అన్నీ కూడా మనకి ఈ యూనిట్లో తెలుసుకుంటాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పరపతి ఏ విధంగా ఉంది అనే విశ్లేషణ చేయడానికి 3 R's అండ్ 3 C'sని అనాలిసిస్ చేస్తాం. అలాగే క్రాప్ ఇండెక్స్ ఈ ఫార్మ్ క్రెడిట్ మీద క్రాప్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే అండి, ఈ రూరల్ క్రెడిట్ సర్వే రిపోర్ట్స్, గ్రామీణ పరపతి సర్వే నివేదికలను కూడా ఈ యూనిట్లో మనం చర్చిస్తాం, వాటి గురించి నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, ఈ లెసన్ అంటే మీన్స్ ఈ యూనిట్ని మనం తీసుకున్నప్పుడు, ఈ సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, వాటి లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఇన్ దిస్ పేపర్. బేసిక్గా భారతదేశంలో గ్రామీణ రుణ భావన ఏ విధంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఏ విధంగా తీసుకుంటారు అనే దాని గురించి తెలుసుకుంటాం. అలాగే గ్రామీణ రుణాల యొక్క లక్ష్యాలేంటి, ప్రాముఖ్యతలేంటి ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటాం. అలాగే వివిధ రకాలైన రుణ పథకాలు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో లభించే రుణ పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటాం. అలాగే వివిధ రకాలైన కార్డ్స్ గురించి, రూపే కార్డ్, జనరల్ క్రెడిట్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, వాటి గురించి తెలుసుకుంటాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక అభివృద్ధి చేరికలు, వాటి యొక్క ప్రభావం ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకుంటాం. అలాగే సంస్థాగత ఇతర, అంటే ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సింగ్ సిస్టమ్స్ ఏమున్నాయో వాటి గురించి ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటాం. అలాగే వ్యవసాయ క్రెడిట్, వ్యవసాయ పరపతి యొక్క మూల భావాల్ని ఈ సబ్జెక్ట్ ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయానికి ఉండే పరపతి ఏ విధంగా అందుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ సబ్జెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వ్యవసాయ రుణాలకు మూల సూత్రాలు, ఏ సూత్రాలను పాటించి వ్యవసాయ రుణాలు అందిస్తారు, ఈ సబ్జెక్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే సహకార క్రెడిట్, అంటే కోఆపరేషనల్ ఫైనాన్సింగ్ సిస్టమ్, అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. అలాగే ప్రాథమిక సహకార బ్యాంకులు, వీటిని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, వాటి యొక్క ఆవశ్యకత, వాటి యొక్క అవసరము, గ్రామీణ ప్రాంతాల్లో అవసరాన్ని మనం ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక రుణాన్ని ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, వాటి యొక్క ప్రవర్తనను ఎంతవరకు అవసరాలకు తీర్చడానికి అవకాశం ఉంటుంది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఇవి ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకునే అంశాలు, అభ్యాసం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. ఇవి
రూరల్ ఫార్మ్ క్రెడిట్ ద్వారా ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలు మనం నేర్చుకుంటాం. అయితే ముఖ్యంగా ఉన్న అంశాలని మీకు ప్రస్తావించడం జరిగింది. బేసిక్గా ఈ సబ్జెక్ట్లో 100 మార్కులకు పేపర్ ఉంటుందండి. 75 మార్కులకు థియరీ, 25 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంటు ఉంటుంది. ఈ 75 మార్కుల థియరీ పేపర్లో 5 మార్క్స్కి క్వశ్చన్స్ సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. అలాగే 10 మార్క్స్ సంబంధించి 50 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ రాయాలి. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, చాయిస్ 1 క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయాలి. ఇలాగా 5 యూనిట్స్ నుంచి 5 టూస్ అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఒక క్వశ్చన్ రాయాలి. మొత్తం 10 క్వశ్చన్స్ వస్తాయి. అందులోంచి 5 క్వశ్చన్స్ మనం తీసుకుని ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి కూడా అంటే ప్రతి యూనిట్ నుంచి మనం క్వశ్చన్ని అటెంప్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి చాప్టర్ మీద పూర్తి అవగాహనతోనూ ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకి ఎంతో ఉపయోగకరమైన సబ్జెక్ట్లో, ఎలెక్టివ్ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది best elective subject in BCom general course. Thank you very much.